Hi everyone, welcome back to our channel SK Maths Academy. So today we will discuss about differentiation chapter, exercise problems, first bit amma. Now let us start the class. Before going to start in class, I request you all, please subscribe to our channel SK Maths Academy. Okay. సో లాస్ట్ వీడియోలో ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని ప్రాబ్లం చేయడం జరిగిందమ్మా. 9th ప్రాబ్లం వరకు చేయడం జరిగింది. ఇప్పుడు 10th ప్రాబ్లం నుంచి కంటిన్యూషన్లో ఉంటుంది. సో వీటికి సంబంధించిన ఫార్ములాస్ కూడా మ్యాక్సిమం ఇవే ఉంటాయి. సో ఎవరైనా లాస్ట్ వీడియో చూడనట్లయితే దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చూడండి అమ్మా. చాలా యూస్ఫుల్ వీడియో. ఎందుకంటే ఏ ఫార్ములా అనేది ఎక్కువగా ఏ సందర్భంలో యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం అనేది ఆ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఓకే. సో ఎవరైనా చూడనట్లయితే వీడియోకి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుందమ్మా, వెళ్ళి చూడండి. ఓకే. నౌ లెట్ us start the today's class. ఓకే. px square plus qx plus r by ax plus b is the question. So y equals this one అంటే ఇది dy by dx అంటే d by dx ఆఫ్ u by v రూల్ వచ్చేసిందమ్మా. ఓకేనా. అంటే సో y equals to px square plus qx plus r by ax plus b. సో ax plus b ఏమో v, px square plus qx plus r ఏమో u. సో dy by dx equals to ax plus b into d by dx of px square plus qx plus r minus px square plus qx plus r into d by dx of ax plus b total divided by ax plus b whole square we get here. d by dx of u by v రూ అమ్మా ఇది. సో d by dx of u by v ఫార్ములా ఏంటంటే v into du by dx plus సో మైనస్ u into dv by dx by v స్క్వేర్ అమ్మా. సో ఆ ఫార్ములా అప్లై చేస్తున్నా. సో అప్లై చేస్తే ax plus b into 2px plus q we get here minus px square plus qx plus r into d by dx of x plus b we get here. d by dx of x plus b అంటే a వస్తామా, b కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. ఓకే. సో we get the values of this one, ax plus b into 2pq plus q, 2px plus q minus px square plus qx plus r into a divided by ax plus b whole square we get here. సో సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, 2pa x square plus 2bp x plus aqx plus bq minus ap x square minus apx minus ar by ax plus b whole square we get here. ఓకే. సో ఇక్కడ మైనస్ aqx ప్లస్ aqx క్యాన్సిల్ అయిపోతే 2ap x స్క్వేర్లకి వెళ్ళి మైనస్ ap x స్క్వేర్ తీసేస్తే ap x స్క్వేర్ వస్తుంది. రిమైనింగ్ ప్లస్ 2bp x ప్లస్ bq మైనస్ ar డివైడ్ బై ax ప్లస్ b హోల్ స్క్వేర్ వి గెట్ హియర్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 9th వన్, log 7 ఇంటూ log 7 ఆఫ్ log x అమ్మా. సో లెట్ us take y equals to log 7 ఆఫ్ log x అంటే సో మరి నేను రాయొచ్చు అంటే log ఆఫ్ log x బై log 7 అని రాయొచ్చు. సో ఇప్పుడు డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే dy by dx ఈక్వల్స్ టు d by dx ఆఫ్ log 7 log x అవుతుంది. అంటే ఏమవుతుంది, log ఆఫ్ log x బై log 7 అని రాయొచ్చు. సో d by dx ఆఫ్ డినామినేటర్లో మ్యారేజ్ కాన్స్టెంట్ కాబట్టి 1 by log x ముందే రాస్తున్నా. సో దెన్ ఆఫ్టర్ వీ కెన్ అప్లై d by dx. సో దట్ ఈస్ నథింగ్ బట్ 1 by log x we get here. log ఆఫ్ log x యొక్క డెఫినిషన్ 1 by log x, మళ్ళీ log x ని వేస్తే d by dx ఆఫ్ log x we get here. సో దట్ ఈస్ నథింగ్ బట్ 1 by log 7 base c ఇంటూ log x ఇంటూ log 1 by x, log x యొక్క డిఫరెన్షియేషన్. సో వాట్ we get here, log 1 by x log x log 7 base c అవుతుంది. log 7 base c ఏం రాయొచ్చు, log e base 7 రాయొచ్చు పైకి న్యూమరేటర్ తీసుకెళ్తే. సో అప్పుడు ఏమైతే log e base 7 బై ఎక్స్ log x బేస్ c అవుతామ్మా. సో దిస్ ఇస్ ది ఆన్సర్ అమ్మా. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి 12th వన్, 1 by ax square plus bx plus c అంటే y ఈక్వల్స్ టు 1 by ax square plus bx plus c అని రాయొచ్చు. సో 1 by x యొక్క డిఫరెన్షియేషన్ మైనస్ 1 by x స్క్వేర్ అవుతుంది కాబట్టి సో మైనస్ 1 by ax square plus bx plus c హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఇంటూ మళ్ళీ d by dx ఆఫ్ ax square plus bx plus c వేయాలి. అప్పుడు ఏమవుతుంది, 2x ప్లస్ b అవుతుంది. అంటే 2 మైనస్ ఆఫ్ 2x ప్లస్ b బై ax square plus bx plus c whole square we get here. So this is the answer amma. So next question, 13th one,
e power of 2x log of 3x plus 4 ఇచ్చినామా. సో e power of 2x log of 3x plus 4 అంటే uv రూల్ అప్లై చేయాలి. సో y equals to we take here. So therefore differentiation both sides dy by dx equals to d by dx of e power of 2x into log of 3x plus 4 అమ్మా. సో e power of ax ఫార్మా ఇది. సో e power of ax ఏం రాయొచ్చు అంటే a into e power of x అని రాయొచ్చు. ఓకే, సో ఇక్కడ uv రూల్ అప్లై చేస్తే d by dx ఆఫ్ అంటే ఫస్ట్ u ని అలాగే ఉంచి అంటే e power of 2x ని అలాగే ఉంచి d by dx ఆఫ్ log of 3x plus 4 plus log of 3x plus 4 into d by dx of e power of 2x we get here. సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే e power of 2x into 1 by 3x plus 4 we get here into మళ్ళీ x ప్లేస్ లో 3x plus 4 ఉంది దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తే 3 we get here. ఓకే, సో నెక్స్ట్ ప్లస్ log of 3x plus 4 as it is e power of 2x యొక్క డిఫరెన్షియేషన్ ఏమవుతుందంటే e power of 2x as it is we write now and x యొక్క కోఎఫిషియంట్ 2 ఉంది కాబట్టి 2 రాయాలి ఇంటూ 2 రాయాలమ్మా. ఓకేనా, సో అప్పుడు మనకి ఏమొస్తుందంటే 2 ఇంటూ ఈ పవర్ ఆఫ్ 2x ఇంటూ లాగ్ ఆఫ్ 3x ప్లస్ 4 వస్తుంది. అంటే ఆన్సర్ ఏమొచ్చేస్తుంది, సో ఈ పవర్ ఆఫ్ 2x కామన్ ఇస్తే ఈ పవర్ ఆఫ్ 2x ఆఫ్ 3 by 3x ప్లస్ 4 ప్లస్ 2 ఇంటూ లాగ్ ఆఫ్ 3x ప్లస్ 4 వస్తాము ఆన్సర్ ఇది. ఓకే, నౌ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి 4 plus x square into e power of 2x ఉందమ్మా. సో లెట్ us take y equals to 4 plus x square into e power of 2x. సో ఇది కూడా uv రూల్ అప్లై చేస్తే u ఏమో 4 plus x square, v ఏమో e power of 2x. సో dy by dx ఈక్వల్స్ ఏమవుతుంది అప్పుడు అంటే డిఫరెన్షియేషన్ చేస్తే dy by dx ఈక్వల్స్ టు 4 plus x square into d by dx of e power of 2x plus e power of 2x into d by dx of 4 plus x square we get here. సో e power of 2x యొక్క డిఫరెన్షియేషన్ ఏమవుతుందంటే 2 into e power of 2x వస్తామా. 4 plus x square యొక్క డిఫరెన్షియేషన్ అంటే 4 అంటే 0 అవుతుంది, x square యొక్క డిఫరెన్షియేషన్ 2x అవుతుందమ్మా. సో ఆన్సర్ వచ్చేసి 4 plus x square into 2 into e power of x plus e power of 2x into 2x. సో 2 e power of 2x కామన్ తీసిన అనుకోండి 4 plus x square plus x we get here. So that is nothing but 2 into e power of 2x of x square plus x plus 4 is the answer amma. Okay na? So now we go to next problem, that is 15th problem. So ax plus b by cx plus d అని ఇచ్చిందమ్మా. u by v రూల్ అమ్మా ఇది. సో ax plus b by cx plus d y equals to we take here ax plus b by cx plus d. సో డిఫరెన్షియేషన్ చేస్తే u by v రూల్ అప్లై చేస్తే ఏమవుతుందంటే dy by dx ఈక్వల్స్ టు cx plus d into d by dx of ax plus b minus ax plus b into d by dx of cx plus d divided by cx plus d whole square వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు మళ్ళీ cx plus d యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం. d by dx of ax plus b అంటే a వస్తుంది ఎందుకంటే b కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. మైనస్ ax plus b యాజ్ ఇట్ ఈజ్ వీ కెన్ రైట్. నా d by dx of cx plus d ఏమవుతుంది c అవుతుంది అంటే d అనేది మళ్ళీ కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతాము. సో మనకి ఏమొస్తుందంటే cx plus d into a minus ax plus b into c by cx plus d whole square we get here. So we can simplify this is acx plus ad minus acx minus bc వస్తుంది అంటే acx minus acx క్యాన్సిల్ అయిపోతే ad minus bc by cx plus d whole square we get here. So this is the answer amma. Okay, now the next problem 16th one. సో ఈ ఫస్ట్ ప్రాబ్లంలో ఈ 16th వన్ లాస్ట్ అమ్మా. సో ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో వై ఈక్వల్స్ టు వి టేక్ హియర్ ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో అగైన్ యూవీ రూల్. సో డిఫరెన్షియేషన్ బోత్ సైడ్స్ డివై బై డిఎక్స్ దట్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ ఎక్స్. సో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ యొక్క డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్ వి కెన్ రైట్ హియర్. ఎక్స్ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి మళ్ళీ ఎక్స్ స్క్వేర్ని డిఫరెన్షియేట్ చేస్తే 2x వస్తాము. ఓకేనా, సో డి బై డిఎక్స్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ డైరెక్ట్ వీ కెన్ రైట్ హియర్. ఓకే, సో వాట్ వి గెట్ హియర్ ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ టీఎక్స్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎక్స్ లాగ్ ఏ బేస్ ఈ వి గెట్ హియర్. సో దట్ ఈక్వల్స్ టు వీ కెన్ రైట్ హియర్ ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కామన్ ఉందమ్మా. సో ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కామన్ తీస్తే
2x plus log a base e we get here. Okay, so a power of x into e power of x square ni మనం ఏమనుకున్నాం అంటే y అనుకున్నాం. So we can substitute y. So what we get here, y into 2x plus log a we get here. So this is the answer amma. So y into 2x plus log a base e is the answer. Okay, now the next problem, second problem, if f of x equals to 1 plus x square plus dash dash x power of 100, then find f of 1 అనడమ్మా. f dash of 1 అన్నాడు, సారీ ఇక్కడ f dash of 1 రావాలి. సో f dash of 1 అన్నాడు అంటే f dash of x ఫైండ్ అవుట్ చేసి దానిలో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. సో f of x ఈక్వల్స్ ఏమి ఇచ్చిండంటే 1 plus x square plus up to so on x power of 100 ఇచ్చిండు. అంటే x power of n ఫార్ములా. సో డిఫరెన్షియేషన్ చేస్తే f dash of x అవుతుంది. 1 యొక్క డిఫరెన్షియేషన్ 0 ప్లస్ x యొక్క డిఫరెన్షియేషన్ 1, x స్క్వేర్ యొక్క డిఫరెన్షియేషన్ 2x, ఇలా లాస్ట్ వరకు వేస్తే x పవర్ ఆఫ్ 100 యొక్క డిఫరెన్షియేషన్ ఏమవుతుందంటే 100 ఇంటూ x పవర్ ఆఫ్ 19 అవుతుంది కదా. x పవర్ ఆఫ్ n ఫార్ములో పవర్ని ముందు రాసి పవర్లోకి కూడా తగ్గించాలి కాబట్టి డిఫరెన్స్ చేస్తే. సో ఇప్పుడు x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే f డాష్ ఆఫ్ 1 ఈక్వల్స్ టు 1 ప్లస్ 2 ఇంటూ 1 2, 3 ఇంటూ 1 స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 1, అగైన్ 3 ఇంటూ 1 3. So plus up to so on 100 we get here. And sum of 100 digits we get here. So we know the formula n into n plus 1 by 2 like that. And summation of x equals to x into x plus 1 by 2. That applies 100 into 100 plus 1 and 101 by 2 we get here. That is nothing but 2 ones are 2 5s are and 50 we get here. So 50 into 101. So that equals to 50 we get here. Okay, so summation of x equals to x into x plus 1 by 2 we can apply sum of the n natural numbers. Okay, right. Next third one, if f of x equals to 2x square plus 3x minus 5, then prove that f dash of 0 plus 3 into f dash of minus 1 equals to 0 number. అంటే f of x equals to 2x square plus 3x minus 5 అని ఇచ్చిండు. So we can derivative, then what we get here, f dash of x we get here. Okay, so f dash of x equals to 2 into 2 x power of 2 minus 1 అంటే 1 అవుతుంది అంటే 4x we get here. 2x square యొక్క డిఫరెన్షియేషన్ 4x ప్లస్ 3x యొక్క డిఫరెన్షియేషన్ 3 అండ్ 5 యొక్క డిఫరెన్షియేషన్ 0 కాబట్టి సో 4x plus 3 we get here. f dash of x equals to 4x plus 3 we get here. So we can find out now f dash of 0 and f dash of minus 1. సో f dash of 0 అంటే 0 సబ్స్టిట్యూట్ చేస్తే 4 into 0 0 plus 3 that equals to 3 we get here. ఓకే, f dash of 0 వచ్చింది 3 వచ్చింది. ఓకే, నెక్స్ట్ f dash of minus 1 we find out. సో x equals to minus 1 సబ్స్టిట్యూట్ చేస్తే 4 into minus 1 minus 4 plus 3 minus 4 plus 3 is nothing but minus 1 we get here. So f dash of minus 1 equals to minus 1. So now we can take LHS f dash of 0 plus 3 into f dash of minus 1. That equals to, we can substitute f dash of 0 3 and f dash of minus 1 minus 1. So 3 plus 3 of minus 1, that is 3 minus 3 we get here, that equals to 0. So 0 is the RHS. So this is the answer. Okay, thank you for watching. For more updates please like, share and subscribe to our channel A Square Maths Academy.